వ్యవసాయ అనుబంధ రంగాల సమగ్రాభివృద్ధిలో రైతులకు కృషి విజ్ఞాన కేంద్రాలు తోడ్పాటునందిస్తున్నాయని, ఇందుకోసం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు 10వ జోన్ సంచాలకులు డాక్టర్ ఎస్కే మీరా వివరించారు. దక్షిణ భారతదేశ పరిధిలోని పలు రాష్ట్రాల్లో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతున్న కార్యకలాపాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో 72 కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొత్త వంగడాలను త్వరితగతిన రైతుల చెంతకు తీసుకెళ్లడంలో కేవీకేలు కృషి చేస్తున్నాయి. గత ఏడాదిలో 1630 టన్నుల విత్తనాలను, 1,57,00,000 మొక్కలను రైతులకు చేరవేశామని, 20 లక్షల మంది రైతులకు వివిధ అంశాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్రను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డాక్టర్ మీరా తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేనటువంటి జిల్లా స్థాయిలో ప్రదర్శనా క్షేత్రాలే కాకుండా ఆన్ ఫామ్ ట్రయల్స్, క్షేత్ర స్థాయిలో కొత్త వంగడాలు, కొత్త బ్రీడ్లు, యాజమాన్య పద్ధతులు, అనేక ఇన్నోవేషన్స్ని మన జిల్లాకి అనువైన టెక్నాలజీస్ లాగా మార్పు చేసి తదనుగుణంగా ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి సిబ్బందికి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్కి, ఇతర ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఉమెన్ గ్రూప్స్కి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయటం ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, అదేవిధంగా మనకి రాబోయే కాలంలో వ్యవసాయ అభివృద్ధిలో కీలకమైనటువంటి నైపుణ్య అభివృద్ధి ఏర్పాటు చేయడానికి శిక్షణా తరగతులు కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. కొత్త వంగడాలు ఏవైతే ఉన్నాయో ఇవి త్వరితగతిన రైతులకి, అదేవిధంగా ఇతర సంస్థలకి అందుబాటులోకి తీసుకురావటానికి సీడ్ ప్రొడక్షన్, ప్లాంటింగ్ మెటీరియల్ ప్రొడక్షన్ చేయటం ద్వారా కొత్త వంగడాలు త్వరితగతిన రైతు స్థాయిలోకి తీసుకెళ్ళటానికి కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు కృషి చేస్తూ ఉన్నాయి. కృషి విజ్ఞాన కేంద్రాలు మన జోన్లో ఉన్నటువంటి 72 కేవీకేస్లో గత సంవత్సరము 20 లక్షల మందికి పైగా రైతులు డైరెక్ట్గా కేవీకేస్కి వచ్చి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, క్లస్టర్ ఫ్రంట్లైన్ డెమాన్స్ట్రేషన్స్ ఆన్ ఆయిల్ సీడ్స్ అంటే నూనె గింజలలో ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయటం, అపరాలలో CFLDs ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయటం, మోడల్ విలేజ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్, స్వయం సమృద్ధి పరమైన దేశంలాగా మార్చడానికి ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మన కేవీకేస్ ద్వారా మనం రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. గత 2-3 సంవత్సరాల్లో దాదాపుగా 300 అగ్రి డ్రోన్స్ ప్రదర్శనా క్షేత్రాలు 75,000 హెక్టేర్లలో ఇవ్వటం ద్వారా అనేక పంటలలో డ్రోన్ బేస్డ్ స్ప్రేయింగ్ ఏ విధంగా మనం లాభదాయకంగా చేయొచ్చు, ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్, లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్, బయో ఎన్రిచ్డ్ లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ ద్వారా రైతుల్లో కొద్దిగా కెమికల్ ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని తగ్గించడానికి ఆస్కారం ఉందా అనే కొత్త అన్వేషణలు కూడా మనం చేయటం జరిగింది.